ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గురువారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. రామగుండం కార్పొరేషన్ ఏరియా పరిధిలోని 50వ డివిజన్, 9వ డివిజన్, 38వ డివిజన్ తదితర ప్రాంతాలలో నగర మేయర్ మహంకాళ్ స్వామితో కలిసి పర్యటించిన ఎమ్మెల్యే క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. వర్షాల కారణంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షపు నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో వెంటనే నీటి తొలగింపు చర్యలు చేపట్టాలని, ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి ప్రజలకు అవసరమైన సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉండి వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే కోరారు. మొత్తం తీసేసిన భారీ వర్షాలు పడతా ఉన్నాయి. రామగుండం ప్రాంతంలో అత్యధికంగా వర్ష నమోదు జరుగుతూ ఉంది. ఇన్ని రోజులు మున్సిపల్ కార్పొరేషన్లో నాలాలు, మోరీలు అన్ని సాఫ్ చేయడం వల్ల మున్సిపల్లో డ్రైనేజ్ ఇబ్బందులు రాలేదు. కానీ దురదృష్టవశాత్తు సింగరేణికి సంబంధించిన 2A మోరీ అక్కడ నీళ్ళు రావడం సింగరేణి వైఫల్యం. అదే మాదిరిగా NTPCకి సంబంధించిన యాష్ పాండ్ నీళ్ళు రామగుండానికి పోవడం, NTPC నుంచి బేడిపల్లి, జంగాలపల్లి కాడికి పోవడం ఆ ప్రాంతంలో ఎఫెక్ట్ అయింది. అదే మాదిరిగా RFCLలో నీళ్లు నిండిపోయి వాళ్ళు లిఫ్ట్ చేసి మనుషుల మీదకి ఊరు ఉందని తెలిసి కూడా వాళ్ళ మిషనరీ కాపాడుకోవడానికి అక్కడ గోడ కూలిపోయింది. తర్వాత పంపింగ్ చేయడం అనేది దుర్మార్గమైన చర్య. అక్కడ ఆ ఊరంతా కూడా నష్టపోయింది. వెంబటే మా మేయరు, కమిషనరు, నా కుటుంబంతో పాటు పోలీస్ అధికారులు నిజంగా అభినందిస్తూ ఉన్నా. పెద్దపల్లి జిల్లాలో ఒక మాదిరి చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ వర్షా సమయంలో జాగ్రత్తగా ఉండండి. నాలలపై ఇల్లున్న వాళ్ళు ఏదైనా ప్రమాదం జరిగితే సమాచారం పోలీస్కి కానీ, మున్సిపల్ ఆఫీసర్స్ కానీ, మేయర్కి కానీ, కమిషనర్ గారికి తెలియజేయండి. అదే మాదిరిగా ఎవరు కూడా బయటికి రాకుండా ఉంటే బాగుంటుంది. పిల్లలను ఇంట్లోకి వెళ్ళి బయటికి రానియకండి, నీళ్లున్న ప్రాంతాలకు రానికండి. స్కూళ్ళకు కూడా సెలవు ఇవ్వడం జరిగింది, స్కూళ్ళకు కూడా పంపించకండి. ఎందుకంటే వర్షాభావ సూచన ఇంకా 3 రోజులు కనబడతా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం. గోదావరి ముంపునున్నటువంటి గ్రామాలు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం. ఈరోజు ఎల్లంపల్లిలో దాదాపు 13.5 TMCల నీళ్లు ఇప్పటికే చేరినాయి. నాకు తెలిసి ఇంకో 2 రోజులు ఉంటే దాదాపు 15-16 TMCల కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో కరుణ దేవుడు ఇవాళ రైతులకి తర్వాత భూగర్భ జలాలకు బలంగా ఉండే విధంగా, తాగునీరు ఉండే విధంగా మరి ఎలినీన ఉన్నా కూడా మనకు అవకాశం రావడం అదృష్టకరం. గోదావరి కానీ గతం మాదిరిగా మేడిగడ్డలాగా నీళ్ళు ఆపుంటే ఇప్పటికీ చాలా నష్టపోయే వాళ్ళం. కానీ మున్సిపల్ కార్పొరేషన్ మొదటి నుంచి కాలువలు, డ్రైనేజీలు, స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీలు నిర్మాణం ఎప్పటికప్పుడు 20 సంవత్సరాలకు పేరుకుపోయిన చెత్త తీయడం వల్ల ఎక్కడ కూడా ఇప్పటివరకు ఇబ్బందులు రావద్దని కోరుకుంటా ఉన్నా. బాధ్యత కలిగిన ప్రతి ఒక్క పౌరుడు దీంట్లో భాగస్వాములు కావాలి. సాటి వారికి ఇబ్బంది ఉంటే సహకరించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి అందరినీ కోరుతూ సింగరేణి, NTPC, జెన్కో, RFCL అధికారులందరూ పూర్తిగా బయటికి రావాలి. పూర్తి వ్యవస్థతో కలిసి పని చేయాలి. ఈ కార్యక్రమంలో రామగుండం కమిషనర్ అరుణశ్రీ, డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య, ACP మడత రమేష్, పలువురు కార్పొరేటర్లు, సంబంధిత శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.